ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన విష్ణు సహస్రనామానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారము ఏ శిష్యుడికైతే భగవంతుడి పట్ల అత్యంత ఆసక్తి, శ్రద్ధ, నమ్మకము, ఫోకస్ ఉంటాయో అటువంటి శ్రద్ధ, ఆసక్తులను, నమ్మకాన్ని, గురిని గురువు యందు కూడా కలిగి ఉన్నట్లయితే అటువంటి శిష్యుడికి ఆ గురువు చెప్తూ ఉన్న విషయము స్పష్టంగా అర్థమవుతుంది అన్న చోట మనము పోయిన వారం ఆపాము. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈలోగా పోయిన వారం చూసుకున్న వాటిలో 2 చిన్న విషయాల్ని మళ్ళీ కొంత గుర్తు చేసుకుందాము. మన కోసమే. ఎందుకంటే మనసు మధ్య మధ్యలో వేరే పనులు చేస్తూ ఉంటే, వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంటే, మధ్యలో కొంచెం గ్యాప్ వస్తే అది విషయం మర్చిపోతుంటుంది. విషయం జారిపోతుంటుంది. విషయం కొంత మారుతుంటుంది. లేదా కొన్ని ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి మనసుకి. అందుకనే అక్కడక్కడ మళ్ళీ మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఇందులో 2 విషయాలు చూద్దాము. పోయిన వారం చదువుకున్న దాంట్లో. తన్మయత్వంతో ఉండాలి అన్న విషయం చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే జగద్గురువును ఆరాధించడం అంటే ఏమి? అత్యంత ఆసక్తితో, పరమ శ్రద్ధతో ఉండడమే కాదు, తన్మయత్వం కలిగి ఉండాలి అని చూసుకున్నాము. తన్మయత్వము ఉంటే వాళ్ళు కోరుకున్నవి ఏదో ఒకటో రెండో కాదు, మొత్తమంతా శాంతము పొందుతారు అని విష్ణు ధర్మ పురాణంలో చెప్పబడి ఉన్నది. ఈ తన్మయత్వం అంటే ఏంటో చూద్దాము. తన్మయత్వం అంటే మనకు మనసులో ఒక ఆలోచన ఉంటుంది. ఒక పిక్చర్ కదులుతుంది. ఒక రూపము. ఎవరైనా తన్మయత్వంతో ఉన్నారంటే పరవశులై ఉంటారు. వాళ్లకు కళ్ళలో నుంచి అకారణంగా నీళ్లు కారుతూ ఉంటాయి. అనుకోకుండా ఉన్నట్టుండి నవ్వుతూ ఉంటారు. సంతోషంగా ఉంటూ ఉంటారు. ఒళ్ళంతా గగురు పొడిచి ఉంటుంది. కావాలంటే నాట్యాలు గూడా చేస్తూ ఉంటారు. తమ శరీరం మీద తమకు స్పృహ లేకుండా ఉంటారు. దాని పేరు తన్మయత్వము అని మనము చెప్పుకుంటాము. అటువంటి రూపం ఒకటి మనసుకొస్తుంది. అయితే ఇందులో ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. తన్మయత్వం అంటే పరవశమై ఉండడం అని మనం జనరల్‌గా అనుకుంటాము. పరవశమై ఉంటే పరులకు పర విషయాల పైన మనము ఆసక్తితో ఉంటే, పర విషయాల యొక్క వశంలో ఉంటే పరవశము అని దానికర్థము. అయితే మనకు అటువంటి పరవశము కాదు కావాల్సింది. ఏదో నేను ఒక విషయం కోరుకున్నాను. దాని గురించి ఎంతో ఆలోచిస్తున్నాను. అది నాకు దొరికింది అంటే ఇంక పరవశమైపోతాము అంటే, మన మనసంతా ఆ వస్తువు మీద లేకపోతే ఆ మనిషి మీద లేకపోతే అదొక ప్రదేశం మీద అక్కడే ఉన్నది అని అర్థము. మన మనసు మన దగ్గర లేదు అని అర్థము. దాని పేరు పరవశము. ఆ రకంగా ఉండడము మనకు పనికిరాదు. పరవశము అవ్వడం అంటే మనకు వ్యావహారికంగా లోకంలో ఉన్న పరవశం మనకు పనికిరాదు. మనము స్వవశంలో ఉండాలి. ఆత్మవశంలో ఉండడము తత్వమయమై ఉండడం మనకు. పరవశం అవ్వడం గూడా పరం అన్న పరాత్మ పదార్థం ఏదున్నదో, ఆ పరమాత్మ తత్వము, ఆ ఆత్మ, ఆ ఆత్మ వస్తువుతో మనము కూడి ఉండాలి. ఆ విధంగా ఆత్మ అంటే స్వ అనర్థము. ఆత్మవశం అంటే స్వవశమై ఉండాలి. మనము ఆత్మవశులమై నాతో నేను ఉండడము, దాని పేరు తన్మయత్వము. ఒకవేళ నేను ఏదో బయట బాహ్యమైన వస్తు విశేషాల పట్ల పరమ కోరికతో ఉండి దాన్ని పొందితే, నేను దానితో కూడి ఉంటే అది మమత్వము. అది గూడా పరవశమే. పర విషయాల పట్ల ఇంట్రెస్ట్ తోటి ఉండి వాటితో సాంగత్యం పెట్టుకుని వాటి వశంలో ఉండడము, పర విషయాలతో సాంగత్యము పరవశము. దాని పేరు మమత్వము. మనము మమ, నాది, నాది, నాది అన్న ఆ మోహంలో ఉంటాము. మనకు మమ కాదు. మమత్వంతో కూడిన పరవశం మనకు పనికిరాదు. అహం నేను అన్న ఆత్మ వశమై ఉండాలి. స్వవశమై ఉండాలి. పరం అయిన వస్తువు
తో కూడి ఉండాలి. అటువంటి పరవశం మనకు కావాలి. అటువంటి తన్మయత్వం కావాలి. మమత్వం పనికిరాదు. అహంతో కూడి ఉండాలి. ఆ తేడా చూసుకోవాలి. ఎవరైనా సరే ఏదో ఒక కారణానికి ఏదో ఒక మంచి పద్యం చదివితే వాళ్ళకి చాలా సంతోషం అనిపించి కళ్ళలో నుంచి నీళ్లు కారి అవన్నీ జరగొచ్చు. కానీ అది ఆ పద్యమా? పద్యంలో చెప్పబడుతూ ఉన్న ఒక సాకార రూపమా? లేకపోతే అది యాక్చువల్‌గా ఆత్మ పదార్థం మనసులో తెలుస్తూ ఉంటే దాంతో కూడి ఉండడం చేత కలుగుతూ ఉన్న ఈ బాహ్యమైన లక్షణాలు కన్నీళ్లు కారడం అటువంటివా? అని మనం చూసుకోవాలి. ఎందుకంటే తన్మయత్వం గురించి, పరవశమైపోవడం గురించి క్లియర్‌గా ఒక ఐడియా లేకపోతే కళ్ళలో నుంచి నీళ్లు కారడమే తన్మయత్వము అది ఉంటే చాలు కోరుకున్నవన్నీ వచ్చేస్తాయి. మోక్షం కూడా కలుగుతుంది అని నాతోటే చెప్తూ ఉంటే నేను వింటూ వస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కాబట్టి ఏదో ఒకటి చేస్తే కలిగే తాత్కాలికమైన పరవశము గురించి మనం చెప్పుకోవట్లేదు. లోపల భగవద్ దర్శనం కలుగుతూ ఉంటే శరీరం గురించిన స్పృహ లేకుండా ఉండడము, శరీరం కూడా బాహ్యమైన విషయము. దాంతో కూడా మమత్వం ఇంక లేకుండా మానసికంగా లోపలే ఏ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటూ ఉండడం వల్ల, ఏది తెలుస్తూ ఉండడం వల్ల, దేని యొక్క స్పృహ కలుగుతూ ఉండడం వల్ల, బాహ్యమైన విషయాల గురించిన స్పృహ తొలగుతూ ఉంటుందో, దాని పేరు తన్మయత్వము. అది కావాలి మనకు. సరే. ఇంకా రెండో విషయం చూద్దాము. మన భగవంతుడు భగవద్గీతలో సర్వభూత స్థితమై ఉన్న నన్ను ఎవరైతే ఏకత్వంగా చూస్తూ ఉంటాడో, తెలుసుకుంటూ ఉంటాడో, పొందుతూ ఉంటాడో, చేరుతూ ఉంటాడో, అటువంటి వాడు సర్వదా అన్ని విధాలుగా కర్మలు చేస్తూ ఉన్నా కూడా, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా, నాయందే ప్రవర్తిస్తున్నట్టు అని ఆయన చెప్పారు. దీని గురించి మనం ఎక్కడెక్కడో ఈ పద్యం వచ్చినా మనం అక్కడక్కడ దాన్ని ఆలోచించుకుంటూ ఉంటాము. ఎక్కడెక్కడ వాడు ఉండి ఏ కర్మలు చేస్తూ ఉన్నా, ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా వాడు నాతోటే ఉంటాడు. నాలోనే వ్యవహరిస్తూ ఉంటాడు అని ఎందుకు చెప్పారంటే, ఎవరైతే ఏకత్వంతో ఉన్నదంతా పరబ్రహ్మము, అదే మొత్తం అంతా బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నది అని చూస్తున్నవాడు, వేరుగా ఇంకా ఇదిగో మా అమ్మ, మా నాన్న, నా కూతురు, నా ఇల్లు, నా స్నేహితురాలు, నాకు తెలిసిన వాడు, మా ఇంటి పక్కన వాడు, మా ఆఫీస్‌లో వాడు, నా కొడుకు, నా భర్త, నా భార్య, నా అక్క, నా తమ్ముడు, నా చెల్లెలు అని ఇన్ని రకాలుగా వాడు ఒకవేళ ప్రపంచంలో వ్యవహారాలు చేయవలసి వచ్చినా కూడా దైహికంగా దేహమున్నంత వరకు ఇటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఆ దేహానికున్న బంధాలతో ఏ విధంగా వ్యవహరించాలో అవన్నీ చేయవలసి వస్తుంది. కానీ మనస మాత్రం వాడు ఇన్ని రకాలుగా కనిపిస్తున్నదంతా భగవత్ పదార్థమే. నేను అక్క అని పిలిచినా, అమ్మ అని పిలిచినా, నాన్న అని పిలిచినా, నా కూతురనుకున్నా, నేను వాళ్ళతోటి ఏ విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నా, అదంతా భగవత్ స్వరూపమే అన్న ఉద్దేశంతోటే ఉంటాడు మనస. నోటితో మాత్రం అక్క అని పిలుస్తాడు, నాన్న అని పిలుస్తాడు. ఆ రకంగా ఎవడుంటాడో వాడు ఏ రూపాన్ని చూసినా నా రూపంగానే చూస్తాడు కాబట్టి, వాడు ఏ కర్మ చేసినా నాతోటి చేసినట్టే. వాడు ఏది మాట్లాడుతూ ఉన్నా నాతో మాట్లాడుతూ ఉన్నట్టే. వాడికి నేను వేరు కాను. నాకు వాడు వేరు కాడు అని ఆయన చెప్తూ వచ్చారు. ఆ విధంగా మనము వ్యవహరించగలిగితే సాధనలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము అని చూసుకోవచ్చు. సరే. ఇంకా కొన్ని విషయాలు శ్రద్ధ గురించి చెప్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తి గురించి చెప్తూ ఉన్నంత వరకు చూసుకున్నాము. శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని మంత్రవర్ణాన్ని కూడా గురువు పట్ల పరమభక్తిని ఏ విధంగా నిలపవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నంత వరకు చూసుకున్నాం. ఇంక ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అవసేనాపి
యత్ నామ్ని కీర్తితే సర్వపాతకైః పుమాన్ విముచ్యతే సద్యః సింహత్రస్తైః మృగైః ఇవ. పుమాన్ ఏ మనిషైతే అవసేన అపి వివసుడై తను తెలిసి చెయ్యట్లేదు. అవసంలో ఉండి ఒకవేళ ఆ విధంగానైనా సరే యత్ నామ్ని కీర్తితే ఏ నామాలను కీర్తిస్తాడో అటువంటి వాడు సర్వపాతకైః అన్ని పాపాల చేత సద్యః వెంటనే విముచ్యతే బయటబడిపోతాడు. తెలిసైనా తెలియకైనా ఆ నామాలను ఒకవేళ కీర్తించాడంటే సర్వపాపాల నుండి వాడు బయటపడతాడు, మోక్షాన్ని పొందుతాడు. ఎట్లా అంటే సింహత్రస్తైః సింహం చేత భయపడ్డ మృగైః మృగాలు జంతువులన్నీ ఎట్లా పారిపోతాయో అట్లానే ఈ నరసింహం గురించిన నామ సంకీర్తనం ఒకవేళ చేస్తే మృగాలు పారిపోయినట్టు పాపాలు కూడా దూరంగా తొలగిపోతాయి అని చెప్తూ ఉన్నారు. అయితే కీర్తనం అంటే ఏమి అని కూడా మనం చూసుకోవాలి. నెమ్మదిగా చూసుకుంటూ వెళ్దాము. తెలిసి తెలియక నామ సంకీర్తనం చేయడం అంటే అర్థం తెలిసినా తెలియకపోయినా తప్పులున్నా లేకపోయినా ఎందుకు చదువుతున్నామో తెలిసినా లేకపోయినా ఏదో ఒకటి నోటితోటి రామ 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 కృష్ణ 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 అనగానే పాపాలన్నీ తొలగుతాయి అని చెప్పరాదు. అది కాదు దానికి అర్థము. నామ సంకీర్తనం అంటే తెలిసి రామ చింతనతో నామము చేయవే ఓ మనసా అని త్యాగరాజుల వారు చెప్పినట్టు తెలిసి చెయ్యాలి. మరెందుకు ఒక్కసారి కీర్తన చేస్తే కూడా సర్వపాపాలు పోతాయంటారు. మళ్ళీ నువ్వు తెలిసి చేయాలని ఎక్కడ రాసుంది అక్కడ అంటే చూసుకుందాము. ఉంటుంది కాబట్టే చెప్తున్నారు మన గురువుగారు. కీర్తించడం అంటే వాక్కుగా బయటకి తెలుస్తూ ఉండడము. అదట్లా బయటికి వాక్కుగా వస్తూ ఉన్నది అంటే లోపల పాపాలన్నీ నశిస్తూ ఉంటాయని చెప్తున్నారు. జ్ఞానతః అజ్ఞానతః వాపి వాసుదేవస్య కీర్తనాత్ తత్సర్వం విలయన్ యాతి తోయస్థం లవణం యథా. జ్ఞానతః అజ్ఞానతః వాపి తెలిసైనా తెలియకైనా సరే వాసుదేవస్య కీర్తనాత్ వాసుదేవుణ్ణి కీర్తించడం చేత తత్సర్వం తత్సర్వం అన్నారు. పాపాలు మాత్రమే అని చెప్పలేదు. పాపాలు లేవు, పుణ్యాలు లేవు, కర్మలు లేవు, ఏమీ లేవు. అన్నీ సర్వము విలయం యాతి లయమైపోతుంది. ఎట్లా అంటే తోయస్థం లవణం యథా నీళ్లలో ఉన్న ఉప్పు కణిక ఎట్లా కరిగిపోతుందో అట్లానే వాసుదేవుడిలో పాపాల కుప్ప అంతా కరిగిపోతుంది అని చెప్తున్నారు. కలికల్మషం అత్యుగ్రం నరకార్తిప్రదం నృణాం ప్రయాతి విలయం సద్యః సకృత్ యత్ర అనుసంస్మృతే. కలికల్మషము అతి ఉగ్రమైన కలికల్మషము కలనం చేస్తుంది, భేదభావాలతో ఉంటుంది, రాగద్వేషాలతో కూడి ఉంటుంది, మనసులను కలిచివేస్తుంది, అజ్ఞానంలోకి తోస్తుంది. అటువంటి కలికల్మషం ఎంత ఉగ్రంగా ఉన్నా కూడా ఒకవేళ అది నృణ మనుషులకు నరకార్తిప్రదం అయినా కూడా, నరకపు ఆర్తులను కలిగించేదైనా కూడా సకృత్ ఒక్కసారి ఎత్ర ఎక్కడైతే అనుసంస్మృతే భగవత్ తత్వము స్మరించగలిగితే, స్ఫురణకొస్తే, స్మృతి కలిగితే సద్యః వెంటనే విలయం ప్రయాతి అంతా లయమైపోతుంది. ఇంక నరకం లేదు, స్వర్గం లేదు, పాపం లేదు, పుణ్యము లేదు, సుఖ దుఃఖాదులు లేవు, మంచి చెడులు లేవు. ఈ ద్వంద్వాలే కలిదోషము. ఇవన్నీ వెంటనే కరిగిపోతాయి. ఇంకా
కనిపించకుండా పోతాయి అని చెప్తున్నారు. ఈ 3 శ్లోకాలు విష్ణు ధర్మ పురాణంలోవి. మనము కీర్తించాలి, అసలు వాక్కుగా ఆ మాట బయటికి రావాలి అంటే లోపల ఆ స్మృతి కలగాలి. అది తెలియాలి. లోపల తెలిస్తేనే అది వాక్కుగా బయటికి మాటగా వస్తుంది. కాబట్టి లోపల ఉండాలి, బయట ఉండాలి. ఒక్కసారి ఆ భగవత్ స్మృతి కలిగితే వెంటనే పాపరాశి దగ్ధమైపోతుంది, లయమైపోతుంది, నశించిపోతుందని చెప్తున్నారు. సకృత్ స్మృతః అపి గోవిందః నృణాం జన్మశతైః కృతం పాపరాశిన్ దహతి ఆస్యు స్థూలరాశిం ఇవ అనలః. సకృత్ ఒక్కసారైనా సరే గోవిందః గోవిందుడు నృణాం మనుషుల చేత స్మృతః అపి స్మరించబడితే, ఒక్కసారి గోవిందుడి గురించిన స్పృహ కలిగితే, ఆ స్మరణ కలిగితే, ఆ స్మృతి కలిగితే, జ్ఞాపకం రావాలి. ఆ తత్వమేంటో లోపలే ఉన్నది మొత్తమంతా. అఖండమైన ఆత్మజ్ఞానము ప్రతి వాడికి లోపలే అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నది. అది ఒక్కసారి గుర్తుకొచ్చిందంటే జన్మశతైః కొన్ని వందల జన్మలుగా చేసుకుంటూ వస్తున్న కృతమైన పాప రాశి మొత్తం. పాపం అంటే ఏమి, ఇన్ని సార్లు పాపం, పాపం అని చెప్పుకుంటున్నాము. పాతకము, పాపము అంటే పతనం చేసేది, కిందికి జార్చేసేది అని అర్థము. కిందికి జారడం అంటే ఏమి? నా స్థితి నుంచి నేను కిందికి రావడము. ఆత్మస్థితి నుంచి అనాత్మల్లోకి వెళ్ళడము, జారిపోవడము, దాని పేరే పతనము. ఆ విధంగా చేసేది పాపము. పాపమంటే పతన కారణము. అటువంటివి రెండే ఉంటాయి మనకు ముఖ్యంగా. కోపము, కోరిక అని చెప్తారు. అసలు కోరిక ఉంటేనే కోపం కూడా కలుగుతుంది గాబట్టి, ముఖ్యంగా మొట్టమొదటిది ఒకటే ఒకటి అన్నిటికి ఆద్యము, సర్వ పాపాలకు మూల కారణము కోరిక. ఇంకా అక్కడి నుంచి కోపము. ఈ 2 ఉన్నాయంటే, కోపము, కోరిక ఉన్నాయంటే మాత్రం వాడిని కిందికి లాగేస్తుంటాయి. అజ్ఞానంలోకి తోసేస్తూ ఉంటాయి. అటువంటివి అజ్ఞానపూరితమైన ఎన్నో జన్మల్లో నుంచి తెచ్చుకుంటూ ఉంటున్న కోపాలు, కోరికలన్న వాసనలు, ఆ రాసులన్నీ కూడా ఒకేసారి ఆశు వెంటనే దహతి, దహించుకుని పోతుంది. ఆ గోవిందమన్న స్మరణ, ఆ జ్ఞాపకం ఒక్కసారి గుర్తొచ్చిందంటే ఆ జ్ఞానము, వెంటనే ఇదంతా నశిస్తుంది. ఎట్లా అంటే స్థూల రాశిం ఇవ అనలః. ఎంత పెద్ద దూదిపోగు, పెద్ద మహారాశి గుట్టగా ఉన్నా కూడా, ఒక్క నిప్పు కణిక మొత్తం దూది గుట్టను ఎట్లా కాల్చేస్తుందో, అట్లా ఈ కోరికలు, కోపాలు, భయాలు, మోహాలన్న పాపపు రాశి ఎంతగా పెరిగిపోయి ఉన్నా కూడా, దాన్ని మొత్తాన్ని చాలా సులువుగా ఒక్కసారి గుర్తొచ్చిందంటే ఆత్మతత్వమేంటో, దాంతో ఇదంతా దహించుకుని పోతుంది. సా ఇయం వదన వల్మీక వాసిని రసనోరగి యా న గోవింద 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 ఇతి ప్రభాషతే. యా, ఏ రసనోరగి, రసనమంటే నాలుక. ఏ నాలుక గోవింద 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 అని న ప్రభాషతే అనదో, సా అయం అటువంటి ఆ రసనమా నాలుక ఒక ఉరగం పాము, వదన వల్మీకము నోరన్న పాముల పుట్టలో వసించే వాసిని అయిన నాలుక అన్న పామది. నోరన్న పుట్టలోని నాలుక అన్న పాము. నోట్లోని నాలుక పుట్టలోని పాము లాంటిది. ఏం ఉపయోగమో, విషమే చిమ్ముతూ ఉంటుంది. పుట్టలోని పాము విషం ఎట్లా చిమ్ముతూ ఉంటుందో, అట్లానే నోట్లోని నాలుక విషయాలతోటే కూడి ఉంటుంది. ఇంక ఉపయోగం లేదు దానితోటి. నాలుక 2 పనులు చేస్తుంది. ఒకటి రుచి చూడడము, ఒకటి మాట్లాడడము.
ఒకవేళ అది గోవింద, గోవింద, గోవింద అనుకుంటూ ఆ రుచి తెలుసుకోలేకపోతే, ఇంక అన్ని అసత్తు విషయాల గురించిన రుచులతోటే ఉంటుంది. అసత్తు విషయాలు మాట్లాడడంతోటే ఉంటుంది. గోవింద అని అనడము, ఆ అంటూ ఉంటే రుచిని పొందడము 2 లేవు. గోవింద అన్న రుచి లేదు, గోవిందమన్న మాట లేదు. ఇంక అన్ని అసత్ మాటలు, అసత్ రుచులే ఉంటాయి. ఇంకేం ఉపయోగము? అది పుట్టలోని పాములాగుంటుంది. నాలుక ఊరికే కదులుతుంటుందక్కడ విషయాలు చిమ్ముతూ ఉంటుంది. వాటి వెంటబడుతుంటుంది. పాపవల్లీ ముఖే తస్య జిహ్వారూపేణ తిష్టతి. యా న వక్తి దివారాత్రౌ గుణాన్ గోవింద సంభవాన్. యా ఏన్ జిహ్వ నాలుకైతే దివారాత్రౌ రాత్రి పగలు గోవింద సంభవాన్ గుణాన్ గోవిందుడి గుణగానాలను వక్తి మాట్లాడదో, అనదో అది ఉండి ఉపయోగమేమి? అది తస్య అటువంటి వాడి యొక్క ముఖే నోట్లో ఉన్న పాపవల్లి, పాపమన్న తీగ. అది జిహ్వా రూపంలో తిష్టతి ఉన్నది కూర్చుని. వాడి ముఖమన్న గుంటలో పాపమన్న తీగలాంటిది. నోరన్న దాంట్లో ఉన్న నాలుక అన్న రూపంతో ఉన్నది. ఏదో ఒక గుంటలోని విషపూరితమైన తీగ. సకృత్ ఉచ్చరితం ఏన హరిః ఇతి అక్షరద్వయం బద్ధః పరికరః తేన మోక్షాయ గమనం ప్రతి. ఎవరైతే బద్ధుడై ఉన్నాడో, బంధాలలో ఉన్నాడో, రకరకాల సంబంధాలన్నీ పెట్టుకుని అన్ని విషాల్లో ఆసక్తుడై ఉన్నాడో, వాడు పాశాలకు బద్ధుడై పశువై ఉన్నా కూడా, సకృత్ ఒక్కసారైనా సరే హరిహి హరి అన్న ఇతి అక్షరద్వయాన్ని రెండే 2 అక్షరాలు చాలా ప్రయత్నం కూడా అవసరం లేదు. హరి అని 2 అక్షరాలంటే ఏన ఆ విధంగా అంటే దానివల్ల ఉచ్చరితం చెప్పబడితే తేన దానితోటే వాడు మోక్షాయ గమనం ప్రతి మోక్ష గమనం చేయడం గురించి వెళ్ళిపోతాడు వాడు. మోక్ష మార్గాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. హరి అన్న 2 అక్షరాలు ఉచ్చరించడం చాలు. అదే వాడికి పరికరః ఉపకరణము. వాడికి పరికరం అది సాధనము. వాడు ఎంత బద్ధుడైనా సరే, హరి అని అనగలిగాడంటే మాత్రం ఒక్కసారి అనగలిగినా సరే, వాడింక మోక్షం వైపుకి వెళ్ళిపోతాడు. మోక్షం వైపుకి వాడిని తీసుకెళ్ళడానికి ఇదే వాడి దగ్గర ఉన్న ఒక సాధనము, పరికరము, పనిముట్టు. అది వాడి దగ్గర ఉన్న ఉపకరణము, టూల్. అని ఈ 4 శ్లోకాలు పద్మపురాణంలో నుంచి ఇస్తూ ఉన్నారు మన గురువుగారు. తర్వాత ఏకః అపి అని మహాభారతంలోని శాంతి పర్వలోని శ్లోకము చూసుకుంటూ వెళ్దాము. ఏకః అపి కృష్ణే సుకృతః ప్రణామః దశాశ్వమేధ అవభృతేన తుల్యః దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ. ఏకః సుకృతః అపి ఒక్క సుకృతము, ఒక్క మంచి పని చేసినా చాలు. అదేమి అంటే కృష్ణే ప్రణామః కృష్ణుడికి నమస్కారం చేస్తే చాలు. అదొక్కటి సరిగ్గా చేయగలిగితే దశ అశ్వమేధ యాగాలు చేసి అవభృత స్నానం చేయడంతో తుల్యము, సమానము. దశ అశ్వమేధ యాగాలు చేసినవాడు దశ అశ్వమేధి పునః తిరిగి మళ్ళీ జన్మను ఏతి పొందుతాడు. అయితే కృష్ణ ప్రణామి కృష్ణుడికి నమస్కారం చేసినవాడు పునః మళ్ళీ భవాయన పుట్టడానికి ఇంకా తిరిగి రాడు. వాడికి మళ్ళీ పునరావృత్తి లేదు. వాడు అపునరావృత్తితో వెళ్ళిపోతాడు. ఇంక తిరిగి రాడు మళ్ళీ జన్మల్లోకి అని చెప్తున్నారు. ఈ దశ అశ్వమేధం అంటే ఏమి? అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రాన్ని తీసుకొచ్చి దాన్ని కట్టేసి దాన్ని ఏంటో చేసి దాన్ని సంహరించి దాంతో పాటే ఇంకొక 500
ఏవేవో జంతువులన్నీ తీసుకొచ్చి బలిచ్చి అవన్నీ గాదు. మనకు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము, జ్ఞాన మార్గంలో ఉన్నాము. మనకు ఫిజికల్‌గా ఒక నోరు లేని పశువును తీసుకొచ్చి బలవంతంగా బలి ఇస్తే మనకొచ్చేదేమీ లేదు. ఇంకా పాపమే మూటగట్టుకుంటాము. మనకేమి చెప్తున్నారంటే, దశ అశ్వమేధ యాగాలు. మేధమంటే సంహారం చేయడం. అశ్వములంటే గుర్రాలు. ఆశుగా, వేగంగా పరిగెత్తేవి మనకు 10 ఉన్నాయి. ఇంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఆ 10 ఇంద్రియాల్ని వాటిని నడిపిస్తున్న ఒక మనసుతో సహా మొత్తాన్ని మనము సంహరించగలిగితే, నిగ్రహించగలిగితే, ఆ తర్వాత ఇంక చేయవలసిందేమీ లేదు. ఒక్కసారి కృష్ణ తత్వం గురించి, పరమాత్మ తత్వం గురించి మనసులో ఆ స్మృతి కలిగితే, ఆ జ్ఞానం కలిగితే, ఇంక ఇంద్రియాలెక్కడ పారుతాయి బయట అసత్తులో. కాబట్టి వాడు ఇంక ఏ యజ్ఞాలు, యాగాలు చేయవలసిన అవసరం లేదు. మన వేదాల్లో కర్మకాండ భాగంలో చెప్పిన అశ్వమేధ యాగాలు, అవభృద స్నానాలు అవన్నీ నిజంగా ఒకవేళ ఎవరైనా చేయగలిగి చేస్తే గూడా, వాళ్ళు ఒకవేళ ఏవైనా పుణ్యలోకాలు సంపాదించుకుంటే మళ్ళీ అవి గూడా క్షయమైపోయినాక మళ్ళీ వచ్చి జన్మిస్తారు. కృష్ణుడిని ఒక్కసారి అర్థం చేసుకుని, ఆ తత్వం యొక్క స్మరణ కలిగిన వాళ్ళు ఇంకా ఇంద్రియాలతో వ్యవహరించరు వాళ్ళు. దేహము దాని ధర్మంగా దాని కర్మల్ని చేసుకుంటుంది. నాకు సంబంధం లేదు అని వాళ్ళు ఉదాసీనంగా వాటి పైన ఉండి సాక్షిగా చూస్తూ ఉండిపోగలరు. అటువంటి వాళ్ళు ఆ దేహాన్ని చాలించిన తర్వాత శరీరం ఆ కాలమొస్తే పడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళింక జన్మ పుచ్చుకోరు అని చెప్తూ ఉన్నారు మన వ్యాసుల వారు మహాభారతంలో. ఇత్యాది వచనైః శ్రద్ధా భక్త్యోః అభావే అపి నామ సంకీర్తనం సమస్తం దురితం నాశయతి ఇతి ఉక్తం. ఇత్యాది వచనాలతో మనం కొన్ని వారాలుగా చదువుకుంటూ వస్తున్న ఈ మాటలన్నిటి వల్ల మనకు తెలుస్తున్నదేంటి అంటే, శ్రద్ధాభక్తులుంటే చాలు. ఒకవేళ అవి లేకపోయినా పర్వాలేదు. నామ సంకీర్తనం ఒకటి ఉంటే చాలు. దానితో సమస్తమైన దురితము, పాపము నశించిపోతుంది అని ఉక్తం చెప్పబడ్డది. కిముత శ్రద్ధాపూర్వకం సహస్రనామ సంకీర్తనం నాశయతి ఇతి. ఒక్కసారైనా సరే సరిగ్గా నామ సంకీర్తనం చేయగలిగితే సమస్త దురితాలు తొలగుతాయి అంటే, కిముత ఇంక మళ్ళీ శ్రద్ధాపూర్వకంగా, శ్రద్ధ ఆది అంటే భక్తి. శ్రద్ధాభక్తులతో కూడి ఒక్క నామము, 2 నామాలు గాదు, సహస్రనామాల సంకీర్తనం చేస్తే ఇంకా నశించి పోవడానికి మిగిలి ఉన్నదేమున్నది? ఒక్కసారి సరిగ్గా తెలుసో తెలియకో, భక్తి శ్రద్ధలు ఉండో లేకో, అర్థం అయ్యో కాకో, ఒక్కసారి ఒక్క నామాన్ని కీర్తిస్తే చాలు ఇదంతా నశించిపోతుంది అంటే, అర్థమయ్యి, ఏం చదువుతున్నామో తెలిసి, శ్రద్ధాభక్తులతో సహస్రనామాలను సంకీర్తనం చేస్తే, ఇంక కొత్తగా నశించిపోవడానికి ఏమి మిగలవు. మనసా వా అగ్రే సంకల్పయతి అథ వాచా వ్యాహరతి. మనస్సుతో అగ్రే ముందు ఎవరైనా సరే సంకల్పం చేసుకుంటాడు. మనసులో ముందు వాడు అనుకుంటాడు. ఇంకా తర్వాత వాడు వాచా మాటగా వ్యాహరతి అంటాడు. ఎవడైనా వాడు ఒక్కసారి నోటితో ఏదైనా అనాలి అంటే ముందు మనసులో వాడు దాని గురించి అనుకోవాలి. ఒక్కసారి నామ సంకీర్తనం చెయ్యాలి అంటే లోపల వాడికి ఆ ఆలోచన కలగాలి. ఆ సంకల్పం కలగాలి. యత్ యే మనసా ధ్యాయతి తద్వాచా వదతి. యత్ దేన్ని మనసులో వాడు ధ్యానిస్తాడో దాన్నే వాచా మాటగా వదతి అంటాడు. వాడసలు మనసులో అనుకోడు, సంకల్పించడు. అంటే వాడికది మాటగా బయటికింక రాదు.
వాడొకవేళ మనసులో దాని గురించి ధ్యానం చెయ్యకపోతే, దాన్ని మాటగా వాడు చెప్పడానికి రాదు. మనసులో వాడికుంటేనే అది మాటగా బయటికొస్తుంది. ఇతి అని శృతిభ్యాం వేదాల్లో కూడా స్మరణం ధ్యానం చ నామ సంకీర్తనే అంతర్భూతమని చెప్తూ ఉన్నది. మన శృతుల్లో, వేదాల్లో ఏమున్నదంటే స్మరణ, జ్ఞాపకం తెచ్చుకోవడము, ధ్యానం దాని గురించి ఆలోచిస్తూ ఉండడము, ఆలోచిస్తూ ఉన్నదాన్ని తెలుసుకుంటూ, మననం చేస్తూ ఉన్న దాని గురించే సంకీర్తనం చేస్తారు. కాబట్టి ఈ నామ సంకీర్తనంలోకే స్మరణ, ధ్యానము 2 వచ్చేస్తాయి. ఈ 2 నామ సంకీర్తనంలో అంతర్భూతమైన అందులోనే కలిసుండే విషయాలు. సంకీర్తనం నోటితోటి రామ రామ అనాలంటే లోపల మనసులో దాని గురించి తెలియాలి. ఒకవేళ దాని గురించి లోపల మనసులో తెలిస్తే దాని గురించే ఆలోచన కలుగుతూ ఉంటుంది. అప్పుడది వాక్కుగా బయటికొస్తుంది. అవన్నీ లేవు. లోపల ఏం ఆలోచన లేదు. దాని గురించిన అర్థం తెలియదు. దాని గురించిన ధ్యానం లేదు. ఊరికనే మాటగా బయటికొస్తుంది అంటే అది నామం కాదది. ఊరికే శబ్దము. ఆ శబ్దం యొక్క అర్థము లోపల ఉండాలి. ఆ శబ్దము ఏది చేస్తున్నామో రామ, కృష్ణ, విష్ణు, శివ అని ఏ నామాన్ని మనం ఉచ్చారణ చేస్తున్నా కూడా, ఆ శబ్దం యొక్క అర్థము మన లోపల ఉండాలి. అప్పుడది నామమవుతుంది. లేకపోతే అది ఊరికే శబ్దంగా మిగిలిపోతుంది. ఆ ఊరికే చేసే శబ్దాల గురించి ఇక్కడ చెప్పుకోవట్లేదు మనం కొన్ని వారాలుగా. ఇంకా చెప్పుకోబోయే ఎన్నో వారాలు ఊరికనే చేస్తూ ఉన్న శబ్దాలు గాదు. లోపల నుంచి వస్తూ ఉన్న ఆ స్మృతి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. యస్మిన్ న్యస్తమతిః న యాతి నరకం స్వర్గః అపి యచ్చింతనే విఘ్నః యత్ర నివేశితే చ మనసి బ్రహ్మః అపి లోకః అల్పకః ముక్తిం చేతసి యః స్థితః అమలధియాం పుంసాం దదాతి అవ్యయః కించిత్రం యత్ అఘం ప్రయాతి విలయం తత్ర అచ్యుతే కీర్తితే. इति విష్ణుపురాణే శ్రీ పరాశరేణ ఉపసంహృతం. విష్ణు పురాణాన్ని ముగిస్తూ శ్రీ పరాశరుల వారేం జెప్పారంటే, యస్మిన్ న్యస్తమతిః దేనియందు ఏ ఆత్మ పదార్థము, ఏ పరాత్మ పదార్థము యందు న్యాసమై నిలుపబడ్డ మనసు, మతి, బుద్ధి ఉన్నదో అది నరకం నయాతి ఇంక నరకంలోకి వెళ్ళదది. అయితే స్వర్గానికి వెళ్తుందా అటువంటి బుద్ధి అంటే, స్వర్గః అపి ఆ స్వర్గం గూడా యత్ చింతనే దీని గురించి మననం చేస్తూ, ధ్యానం చేస్తూ, ఆలోచించుకుంటూ, స్మరిస్తూ ఉన్న మనసుకి స్వర్గం కూడా విఘ్నంలాగా ఉంటుంది. అడ్డులాగా ఊరికే ఏదో అవాంతరంలాగా ఉంటుంది. అంతరాయం కలిగిస్తున్నది ఏంటి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. ఎక్కడైతే మనస్సు నివేశితే నిలబడి ఉంటుందో, ఏ ఆత్మ పదార్థం పైన మనస్సు నిలిచి ఉంటుందో, దానికన్నా మిగిలినవన్నీ అల్పంగా ఉంటాయి. బ్రహ్మః లోకః అపి బ్రహ్మలోకం దాకా ఎంత దూరం వెళ్ళినా కూడా అన్నీ అల్పమే గదా అనిపిస్తాయి. తన స్వస్థితిలో, సత్ స్థితిలో ఎవడు నిలబడి ఉంటాడో, ఆత్మస్థితమై ఉంటాడో, ఆ బ్రహ్మీభూత స్థితిలో ఉన్నవాడికి బ్రహ్మలోకం గూడా చాలా అల్పంగా అనిపిస్తుంటుంది. యహ అవ్యయః ఏ అవ్యయుడైతే ఆ పరమాత్మ అమలధియాం పుంసాం నిర్మలమైన బుద్ధి కలిగిన పురుషుల యొక్క చేతసి హృదయాల్లో స్థితః ఉన్నవాడై వాళ్లకు ముక్తిం దదాతి మోక్షాన్ని ఇస్తాడు. యత్ ఏదైతే అచ్యుతే కీర్తితే ఆ అచ్యుతుడు కీర్తింపబడితే
అఘము పాపమంతా విలయం ప్రయాతి. అక్కడ ఏ బుద్ధిలోనైతే అచ్యుతుడు కీర్తింపబడుతూ ఉన్నాడో, అటువంటి హృదయంలో ఇంక పాపమన్నది ఉండదు. అదంతా లయమైపోతుంది. కిం చిత్రం, ఇందులో విచిత్రమేమున్నది అని చెప్తూ మన పరాశరుల వారు విష్ణు పురాణాన్ని పూర్తి చేశారు. ఆలోచ్య సర్వశాస్త్రాణి విచార్య చ పునః పునః ఇదం ఏకం సునిష్పన్నం ధ్యాయః నారాయణః సదా ఇతి మహాభారతాంతే భగవతా శ్రీ వేదవ్యాసేన ఉపసంహృతం. మహాభారతం మొత్తము అన్ని వేల శ్లోకాలు రాసి మన భగవంతుడు వేదవ్యాసుల వారు ఇంకా మహాభారతాన్ని ముగిస్తూ ఈ విధంగా చెప్పారు. ఆయనేమన్నారంటే, సర్వశాస్త్రాన్ని ఆలోచ్య, శాస్త్రాలన్నిటినీ మధించి చూస్తే, పునః పునః చ విచార్యాత్, మళ్ళీ 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 వాటిని విచారిస్తే తెలిసేది ఇదం ఏకం సునిష్పన్నం, ఇది ఒక్కటే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏమి అంటే, సదా ఎల్లప్పుడూ నారాయణః ధ్యేయః, ఆ నారాయణుడు ధ్యానింపబడవలసిన వాడు అని తెలుస్తుంది. ఎన్ని వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు, ధర్మాది శాస్త్రాలన్నీ చదివినా, ఔపోసన పట్టినా, తరచి తరచి చూసినా, ఎంతగానో విచారించినా కూడా తెలిసేదంతా ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటి, అది ధ్యేయ వస్తువు అని మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. హరిః ఏకః సదా ధ్యేయః భవద్భిః సత్వసంస్థితైః ఓం ఇతి ఏవం సదా విప్రాః పఠత ధ్యాత కేశవం ఇతి హరివంశే కైలాసయాత్రాయాం హరిః ఏకః ధ్యాతవ్యః ఇతి ఉక్తం శ్రీమహేశ్వరేణ అపి. హరివంశంలో కైలాసయాత్రలో హరి ఒక్కడే ధ్యాతవ్యః, ధ్యానింపబడవలసిన వాడు అని శ్రీ మహేశ్వరేణ అపి, పరమేశ్వరుల వారి చేత ఉక్తం చెప్పబడ్డది. ఆయన ఏం చెప్పారంటే, ఈశ్వరుల వారు సదా ఎల్లప్పుడూ సత్వ సంస్థితైః భవద్భిః, సత్వస్థితిలో ఉన్న మీ అందరి చేత హరిః ఏకః ధ్యాయః, హరి ఒక్కడే ధ్యానింపబడవలసిన వాడు. ఓం ఇతి ఏవం, ఓం అని ఈ విధంగా ఓ విప్రాహ, విప్రులారా, సదా ఎల్లప్పుడూ పఠత, పఠిస్తూ ఉండండి, కేశవుణ్ణి ధ్యాత, ధ్యానిస్తూ ఉండండి అని మన పరమేశ్వరుడు కూడా కైలాసానికి వెళ్ళిన సత్పురుషులకు చేసిన ఉపదేశము. ఏతత్ సర్వం అభిప్రేత్య ఏషః మే సర్వధర్మాణాం ధర్మః అధికతమః మతః ఇతి ఆధిక్యం ఉక్తం. ఏతత్ సర్వం, ఇదంతా మన భీష్ముల వారు ఆ అంపశయ్య పైన ఉన్నారు, బాణాల పక్క పైన ఇంక వెళ్ళిపోతూ ఉన్నారు. చివరిగా చెప్తూ ఉన్న ఉపదేశాల్లో మన ధర్మరాజు కిమేకం దైవతం లోకే కింవాప్యేకం అని 6 ప్రశ్నలు అడిగితే వాటన్నిటి గురించి బాగా ఆలోచించుకుని ఆయన ఇవన్నీ అభిప్రేత్య, ఎక్కడెక్కడో పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఉన్నవన్నీ జ్ఞాపకం తెచ్చుకుని, అందుకని సర్వధర్మాణం, సర్వధర్మాల్లోకి ఏషః, ఇదొక్కటే ధర్మము, అధికతమము, అన్నిటినీ మించిన ధర్మమని మే మతః, నా అభిప్రాయము అని ఆయన ఇతి ఆధిక్యం, ధర్మాలు కర్మలు ఎన్నైనా ఉండొచ్చు, వాటన్నింట్లోకి కూడా అత్యుత్తమమైన, అధికతమమైన ధర్మమేమి అంటే
నారాయణ సంకీర్తనము, విష్ణు ధ్యానము, అచ్యుత స్మరణము. స్మరణ కలిగితే అది ధ్యానంగా మారుతుంది. పరధ్యానం కాదు. స్వధ్యానం, ఆత్మ ధ్యానంగా మారుతుంది. దాని పేరు తన్మయత్వము. స్వవశంలో ఉండి, ఆత్మవశంలో ఉండి, దేహాది అసత్ వస్తువుల పైన స్పృహ లేకుండా తొలగిపోయి ఉండడము. ఆ విధంగా చేయడము ధ్యానం, అది స్మరణ వల్ల కలుగుతుంది. జ్ఞాపకం కలుగుతూ ఉంటే మనసులో ఆ ఆత్మతత్వం, భగవత్తత్వం, బ్రహ్మతత్వం గురించిన జ్ఞాపకాలు పైకొస్తూ ఉంటే, ఆ బ్రహ్మ వాసన తెలుస్తూ ఉంటే, ఆ బ్రహ్మ వాసన పైకొస్తూ ఉంటే, ఈ ప్రాపంచిక వాసనలన్నీ, అసత్ వాసనలన్నీ తొలగుతూ ఉంటే, ఆ బ్రహ్మ వాసన పైకొస్తూ ఉంటే, దాంతో అది ధ్యానంగా మారుతూ ఉంటే, అది నామ సంకీర్తనంగా పరిణామం చెందుతుంది. ఆ సంకీర్తన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామిప్పుడు. విశ్వం విష్ణుః వషట్కారः అని చెప్పుకోబోతూ ఉన్న ఒక 1000 నామాలు ఆ విధంగా గుండె లోతుల్లో నుంచి నోటి మాటగా బయటికొస్తూ ఉన్న కీర్తనలు. అవి ఏదో పెదవుల చివర్ల నుంచి ఊరికినే తెలిసి తెలియక అంటున్నవి కాదు. హృదయపు లోతుల్లో నుంచి బయటికొస్తూ ఉన్న జ్ఞాపకాలు, ఆ స్మరణలు, ఆ ధ్యానాలు సంకీర్తనగా బయటికొస్తూ ఉంటాయి. ఇదే అన్నిటికన్నా అధికము అని దాని ఆధిక్యాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. అది ఉక్తం, చెప్పబడ్డది అన్న చోట మనము ఇవాల్టికి ఆపుదాము. ఇంకా కిమేకం దైవతం లోకే అని మొదలుపెట్టి జపన్ ముచ్యతే జంతుః అన్న ఒక 6 ప్రశ్నలకి మన భీష్ముల వారు మన ధర్మరాజుకు ఒక్క నామము, 2 నామాలు గాదు. అనంతమైన నామాలు. సహస్రం అంటే అనంతం అని అర్థము. నామం అంటే ఆ జ్ఞాపకము, ఆ గుర్తు. నామం అంటే ఏదైనా సరే, నేను పెన్ అనగానే మీ మనసులో దాని రూపం ఒకటి కదులుతుంది గదా! ఆ మనసులో ఏ ప్రత్యయం కదులుతుందో దాని పేరు నామము. నోటితోటి అనేది రామ, కృష్ణ, విష్ణు, విశ్వం, వషట్కారం అన్నవన్నీ శబ్దాలు. ఆ శబ్దం ఉచ్చరించగానే ఏ ప్రత్యయము, ఆలోచన మనసులో కదులుతుందో అది నామము. అటువంటి నామాలు సహస్రం, అనంతమున్నాయి. వాటిని మనం చదువుకుంటూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.